హాయ్ అండి. ఇవి బంగారం కంటే ఎక్కువ విలువైనయి అని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. హాయ్ అండి. నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా దోమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి, ఎక్కువగా కుడుతూ ఉంటాయి. అలా కుట్టిన చోట ఎక్కువగా దద్దుర్లు వస్తూ ఉంటాయి, దురద వస్తూ ఉంటుంది కదా, అలా గోకాలు అనిపిస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇలా నిమ్మ బద్దని ఒక హాఫ్ తీసుకుని అక్కడ అప్లై చేసేసామనుకోండి, దురద తగ్గుతుంది, దద్దులు కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బాదం గింజలు మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి చీమలు వస్తూ ఉంటాయి, లేదంటే పురుగు పట్టేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎల్లిపాయలు వచ్చిన తర్వాత ఎల్లిపాయ కాడు ఉంటుంది కదండి, ఆ కాడు పెట్టేసి ఒక బిర్యానీ ఆకును దానిలో పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి దూరంగా చీమలు కూడా పారిపోతాయి. అలానే ఎటువంటి పురుగు కూడా రాదండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలాగ ఒక హాఫ్ నిమ్మబద్దం తీసుకుని దానికి ఇలా లవంగాలను అక్కడక్కడ గుచ్చేసి ఇలాగ ఈ లెమన్ హాఫ్ని తీసుకెళ్ళి ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో మనం ఒక్కొక్కసారి ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, అలా బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. ఇలా ఈ నిమ్మబద్దని ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బాటిల్స్ ఒక్కోసారి లీక్ అయిపోయి వాటర్ అంతా కూడా పోతూ ఉంటాయి కదండి, మనం ఒక్కోసారి హ్యాండ్ బ్యాగ్లో కూడా పెడుతూ ఉంటాము. హ్యాండ్ బ్యాగ్లో కూడా వాటర్ అంతా కూడా ఒలికిపోయి ఇలా బ్యాగ్ అంతా తడిసిపోతుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా వాటర్ బాటిల్స్ లీక్ అయినప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా పెట్టేసి మూత పెడితే చక్కగా మనకి వాటర్ లీక్ అవ్వకుండా ఉంటాయి. ఇలా మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇలా వాటర్ లీక్ అయినప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తీసుకుందాం. ఇంటి కేసు కానీ, బండి కేసు కానీ, ఇలా కారు కేసు కానీ ఏవైనా సరే ఇలా కేసు మనం పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ తీసుకెళ్తూ ఉంటాము. దీనికి ఇంకొక తాళాన్ని యాడ్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని ఇలా సెట్ చేసుకోవచ్చండి. ఒక ట్యూబ్ లాంటిది ఇలాంటిది మనం ఇలా జ్యూస్ తాగేటప్పుడు ఇలాంటి పైప్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి, ట్యూబుల్లాగా ఉంటాయి. అలాంటివి తీసుకొని ఈ విధంగా తాళానికి ఇంకోటి యాడ్ చేయాలి అనుకున్నప్పుడు చేతితో ఇలా తీస్తున్నప్పుడు త్వరగా రాదు కదండి, ఇలాగా ఈ ట్యూబ్ని ఈ విధంగా పెట్టేసి తర్వాత తాళాన్ని పెట్టామనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా తాళం అయితే ఈజీగా దానిలోకి ఎక్కించుకోవచ్చు. సో మనం ఎక్కువగా ఇబ్బంది పడే పని లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా మనం ఈ ట్యూబ్తోనే తాళాన్ని అయితే ఈజీగా ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఒక్కోసారి మనం మనీ తడిచిపోతూ ఉంటాయి కదండి, అనుకోకుండా మనీ తడిచిపోయినప్పుడు ఎక్కువగా కంగారు పడుతూ ఉంటాము. ఎందుకంటే మనీ తడిచిపోయినాయి అనుకోండి చిరిగిపోతాయి అని డౌట్గా ఉంటుంది కదా, అలా డౌట్ ఏమీ అవసరం లేదండి. మనం వేడిగా ఉన్నటువంటి పాత్రల పైన ఇలాగ మనీని పెట్టేసామనుకోండి, చక్కగా మనకి ఇలా ఆరిపోతాయండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇలా తడిచిపోయినటువంటి నోట్లను ఈ విధంగా ఆరిపెట్టుకోవచ్చండి. ఎక్కువగా టెన్షన్ పడకుండా, భయపడే పని లేకుండా ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. అప్పడాలు మనం వేయించేటప్పుడు ఒక్కొక్కరికి బ్యాచిలర్స్కి భయం వేస్తూ ఉంటుంది కదండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా 4 స్పూన్ పెట్టేసి అప్పడాలను ఈ విధంగా వేయించుకోవచ్చండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎల్లుల్లి పొట్టుపై ఇలాగా ఇడ్లీ రవ్వ పోయండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఫేస్ మంచి గ్లోయింగ్గా, మంచి బ్రైట్నెస్గా కనిపించాలి. మనం ఫేస్ పై ఉన్నటువంటి మొటిమలు కానీ, మచ్చలు కానీ, కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ పోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలాగ మనం ఎల్లుల్లి పొట్టు పడేస్తూ ఉంటాం కదండి, వేస్ట్ అని పడేసే బదులు ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఎల్లుల్లి పొట్టుని తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇడ్లీ రవ్వని ముందుగానే నేను ఒక 3 స్పూన్స్ నానబెట్టుకున్నానండి, వాటర్ పోసుకొని ఇలాగా ఆ ఇడ్లీ రవ్వ కూడా అందులో వేసేసి దీనిలో అలోవెరా కొంచెం ఏ విధంగా కట్ చేసుకొని 1 స్పూన్ వరకు వేసుకోవాలండి. ఇలా అలోవెరా, ఎల్లుల్లి పొట్టు, అలానే ఇడ్లీ రవ్వ ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ఇది మొత్తం కూడా మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి 5 మినిట్స్ తర్వాత మన ఫేస్ పైన కానీ, మన స్కిన్ పైన కానీ ఇలా అప్లై చేసామనుకోండి, మన స్కిన్ పైన ఉన్నటువంటి బ్లాక్
గా ఉన్నటువంటి మొత్తం కూడా చక్కగా వైట్‌గా అయిపోతుంది. మంచి బ్రైట్‌నెస్‌గా వస్తుందండి. మంచి గ్లోయింగ్‌గా కూడా కనిపిస్తుంది. మన మొఖముపై మచ్చలు కానీ, మొటిమలు కానీ అంతా కూడా క్లియర్ అయిపోతుందండి. అంత చక్కగా పనిచేస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో పడేసి వాడితే ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలా బంగారం కంటే చాలా విలువైందని చెప్పుకోవచ్చండి. చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని మన స్కిన్ పైన కానీ, ఫేస్ పైన కానీ అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచేసి 15 మినిట్స్ తర్వాత ఇలా ఫేస్ వాష్ చేసుకున్నా లేదంటే స్కిన్ కూడా మనం ఇలా వాష్ చేసుకున్నా కూడా చక్కగా మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది. ట్రై చేయండి. నిజంగా చెప్తున్నానండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి. మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.